సో బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ కనిపిస్తుంది. మీ అందరికీ తెలిసిందే, రేవంత్ అన్న టీడీపీ పార్టీ నుంచి వచ్చింది. టీడీపీ పార్టీలో వాస్తవానికి రేవంత్ అన్న అసలు ఇలా ఉమ్మడి ఏపీ అనేది ఒకటి ఉంటే ప్రాణం పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ కాకపోతుండే. ఆయన రక్తంలో నరనరాన టీడీపీ పార్టీ ఉన్నది. కానీ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, రేవంత్ అన్నకు ఇష్టం లేని పని చేస్తాం. అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా లోకం, ఇష్టం లేని సంసారం కష్టంగా అనిపిస్తుంది. సో అట్లా ఇష్టం లేని పని చేస్తుంది. ఏందయ్యా ఇష్టం లేని పని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని పొగడడం అంటే ఆయన ఆత్మకు నచ్చలేదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లనైనా సరే టీడీపీ పైన ఉన్న ప్రేమను బయట పెట్టాలి. వాస్తవానికి నా 103వ జయంతి అనుకుంటా, సీనియర్ ఎన్టీ రామారావు గారిది, మాజీ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గారు. సో ఆయన చనిపోయి దాదాపు 103 సంవత్సరాలుగా అంటారు, సారీ, ఆయన జన్మించి 103 సంవత్సరాలు కావస్తున్నది. రేవంత్ అన్న నిన్న దానికి సంబంధించి ఏదో ప్రోగ్రామ్ చేసినట్టు, జనరల్గా ఏడిపోయినా వాళ్ళని పొగుడుతూ ఉంటాడు. కానీ అట్లా జనరల్గా పొగిడినట్టుగా అనిపించలే నాకు. కడుపులో ఉన్నది మొత్తం ప్రేమను వెళ్ళగక్కినట్టుగా అనిపించింది టీడీపీ పైన. నిన్నగాక మొన్న ఒకటి 2 రోజుల కింద ఒక ఆయన తెలంగాణ ఆయన టీడీపీ పార్టీలో ఉండి ఎక్కువ తక్కువ మాట్లాడాడు. అది 2 రోజులు అయితే లేదు, ఎమ్మటే రేవంత్ రెడ్డి అంతులేని ప్రేమను చూపిస్తాను. వాస్తవానికి మనకు తెలిసింది, ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్క చంద్రబాబు పత్రికలు, పచ్చ పత్రికలను వాటి పేరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు అప్పట్లో. సో ఆయా పత్రికల్లో ఇవాళ రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, ఏం రాసిర్రు ఒకసారి చూసిన తర్వాత మిగతా విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో పసుపు రంగ 3 రంగుల అనేది క్వశ్చన్. అంటే రేవంత్ రెడ్డి పసుపు రంగు పార్టీ ముఖ్యమంత్రి లేదంటే 3 రంగుల పార్టీ ముఖ్యమంత్రి అనేది నా యొక్క ప్రశ్న. మీరు ఏమనుకుంటారు అనేది నాకు పోలింగ్లో చెప్పే ప్రయత్నం చేయండి, కుదిరితే కామెంట్ సెక్షన్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇక మొదటి పత్రిక, అత్యంత పత్తిత్తు జర్నలిస్టు ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క పత్రిక ఇలా ఏం రాసిందో ఒకసారి చూడండి. ఇది మా రాధాకృష్ణ గారి పత్రిక. ఇది అత్యంత పెద్ద పత్తిత్తు పత్రిక అంట, మామూలు పత్తిత్తు కాదు, వేరే లెవెల్ ఉంటుంది అది. సో ఈమె ఏం రాసింది, ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి అట, అంబేద్కర్, ఇందిరా, ఎన్టీఆర్ జాతి రత్నాలట, మా ప్రభుత్వ పథకాలకు వారే ఆదర్శమట. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఒక్క సెకను, ఈ పథకాలలో ఇందిరమ్మ పేరు వాడిరు. వాస్తవానికైతే మరి ఇందిరాగాంధీ గారు చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నది. వాస్తవానికి ఇప్పుడు రేవంత్ అన్న పరువు తీస్తాడు ప్రస్తుతం రాష్ట్రంలో. ఇవన్నీ ఎగ్గొచ్చే చరిత్ర మనది. ఏమంటాడు, వాళ్ళే మాకు స్ఫూర్తి, వాళ్ళ పేర్ల మీదే మా పథకాలని అంటుండు. మరి ఆడబిడ్డలకు ప్రధానంగా 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మరి మహాలక్ష్మి అందరూ ఇప్పుడు ఇందిరామ్మ తిట్టాలనా, లేదు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి రైతులందరూ ఇందిరామ్మ తిట్టాలనా, ఎప్పుడు తిట్టాలి, ఎక్కడ తిట్టాలని చెప్పురే దయచేసి. ఇక ఇదైతే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు నేను ప్రింట్ చేసుకొచ్చిన. ఇవన్నిటికీ ఈ పథకాల కట ఆదర్శం అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ, సీనియర్ ఎన్టీ రామారావు. సో వీళ్ళంతా నాకు స్ఫూర్తి అని చెప్పేసి అన్నగారు సెలవిస్తారు. సో నేనేమంటున్నా అంటే, రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు, ఎన్టీఆర్ గారు స్ఫూర్తి అయితే ఎన్టీఆర్ గారి లెక్క మరి తమ పరిపాలన ఉందా, లేదు ఇందిరాగాంధీ గారు స్ఫూర్తి అయితే ఇందిరాగాంధీ గారి లెక్క మీ పరిపాలన ఉందా, లేదు అంబేద్కర్ మీ స్ఫూర్తి అయితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు పూర్తిగా అమలు చేస్తురా. సో ఇది చాలా చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి, నేనైతే చెప్పదలుచుకున్నా. ఇక అన్న మా ప్రభుత్వ పథకాలకు వాదే ఆదర్శం, యుద్ధ సమయంలో ప్రధాని తలొగ్గడం చూశామట, అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన ఇందిరాట, ఎన్టీఆర్కు కులము, ప్రాంతం, భాష ఏమీ లేదట, ఎన్టీ రావు కాదట, లేదంటే ఆయన ఏమంటారు ప్రాంతం ఆంధ్ర కాదట, ఆయన భాష తెలంగాణ కాదట, అన్నీ ఆల్ ఈక్వల్ అంటాడు అంతే సింపుల్గా. అంటే మన చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం తెలుసుగా, సమైక్యాంధ్ర, లేదంటే జై సీమాంధ్ర, జై ఆంధ్ర మూమెంట్ లెక్క మరి కొత్త మూమెంట్ మనం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానం, అన్నగారు చేసే పద్ధతులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు సరే పోయిండు ఆయన జయంత, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు. మరి పివి నరసింహారావు గారు అన్న గుర్తురాలే, జైపాల్ రెడ్డి ఆయన సొంతం పిల్లనిచ్చిన
మామ అన్న సహోదరుడే. ఆయన మా బొమ్మలు పెట్టడానికి కానీ ఆయన పేరు కానీ గుర్తురాలేదు. ఎంతసేపు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎందుకు గుర్తొస్తుండు? దాని వెనకాల ఎన్టీఆర్ అనే పదం వెనుకంగా టీడీపీ అనే పార్టీ, చంద్రబాబు అనే నాయకుడు గారు ఉన్నాడు కాబట్టి గుర్తొస్తుందని యావత్ తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తుంది. ఇంకోటి, ఒకవేళ నీకు అంత ప్రేమ ఉంటే మాకున్నది, మాకు ప్రాంతం తేడా ఉన్నది, కులం తేడా ఉన్నది, భాష తేడా ఉన్నది మాకు ఎన్టీఆర్తో. నీకు లేదు కదా, ఎందుకంటే నీ బిడ్డను ఆంధ్రాకే ఇచ్చినాం, ఆంధ్రాలుడే కదా మన అల్లుడు. సో నేను అందుకే ఏమంటున్నా, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా మారు, చంద్రబాబు నాయుడు గారు దించేసి తమరు కూడా ముఖ్యమంత్రిగా మారాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇట్లా తెలంగాణ పేపర్లో ఆంధ్ర వార్తలు రాపిచ్చి చంద్రబాబుని గాలి లేపినంత మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని కానీ టీడీపీ పార్టీని కానీ పెద్దగా క్షమించే పరిస్థితులు లేవు. నువ్వు నమ్మకుంటే దశామూరు మీద మేమేం చేయలేం. కానీ ఆయన విగ్రహం పెడతాను పోయి ఇవన్నీ డ్రామాలు ఇస్తాడు. నిజం చెప్పి రేవంత్ రెడ్డి కడుపుల, రేవంత్ రెడ్డి గుండెల్లో నేనైతే టీడీపీ ఉందంటున్నా. ఇప్పటికి కూడా ఆయన పబ్లిక్ జనం చూడనేమో 3 రంగుల ముఖ్యమంత్రి, కానీ కడుపులో మాత్రం పసుపు రంగు ముఖ్యమంత్రి. ఇది నిజంగా తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది. పచ్చకామర్లు వచ్చి పసుపు రంగు కళ్ళతో చూసిన వాళ్ళకి అర్థం కాదనమాట. సో ఇప్పుడు అన్నగారికి కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేట, అందరికీ ఎన్టీ రామారావు అవసరమట. అందుకే తెలంగాణలో బొమ్మ పెట్టినట్టు. ఇంకెట్నో ప్రధానమంత్రి కావాలన్నాడేమో, అది కూడా చూద్దాం. అది ఇక ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడినట. ఓయ్ ముందే చెప్పేసిండే, ఆయన విగ్రహంపై ఎవరేమన్నా భయపడను. అంటే సింపుల్గా ఇప్పుడు ఏమంటారంటే, మహేష్ గాడి ఏం మొత్తుకున్నా, ఇంకా ఎవరేం మొత్తుకున్నా నేను మాత్రం ఇంతే, నేను మారనని చెప్పేసి ఓపెన్గా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు. ఒక్క నిమిషం, మీకు లైవ్ ఏమైనా డిస్టర్బ్ వస్తుందా, ప్రాపర్గా వస్తుందా? డిస్కనెక్ట్ అవుతుంది లైవ్, ఏమన్నా ఇష్యూ ఉందా చెప్పండి బాబు. లైవ్ బరాబర్ వస్తుందా? ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నాకు. ఇక అన్న అయితే ఎవరు ఏమైనా సరే, కేసీఆర్ ఏమన్నా, తెలంగాణ ప్రజలు ఏమన్నా, లేదు ఇంకా తెలంగాణ వాదులు ఏమన్నా, ఎవరు ఏమన్నా, నేను ఇంతే అన్నాడు. ఆ ఫ్యాన్ బంద్ చేయి, నేను ఇంతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు. ఇక కేసీఆర్కు భిక్ష, రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీ రామారావు. ఆయన నీడన బతికి తక్కువ చేసి మాట్లాడొచ్చా అంటుండు. ఆయన పేరుతో నకిలీ నేత ఉన్నారని చెప్పేసి అంటుండు. నకిలీ నేత అంటే ఇప్పుడు ఆయన ఎవరు అంటుండంటే కలవకుండా తారక రామారావు అంటుండు. ఇప్పుడు సరే, కేటీఆర్ ఏం చెప్తాడు, కేసీఆర్ ఏం చెప్తాడు, ఎన్టీ రామారావు గారి మీద ప్రేమతోని నా కొడుకు పేరు మార్చుకున్నాని కేసీఆర్ చెప్పింది. గతంలో నాకు గుర్తున్నది ఎంతమంది చెప్పినట్టుగా. ఇప్పుడు భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు ఉంటుంది. దాన్ని 100కు 200% యాక్సెప్ట్ చేస్తా. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని కాకుండా ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు గారిని కేసీఆర్ గారు అవమానించినట్టుగా ఎక్కడైనా సందర్భాలు చూపి. ఇప్పుడు ఎన్టీ రామారావుని ముందర పెట్టి చంద్రబాబును లేపే విషయాన్ని తెలంగాణ గ్రహించరా? ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు. లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు కేసీఆర్ గారు, అప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరు. ఇప్పుడు బోడగుండుకు మోకాలకు ముడి పెడితే అది ఎట్లా పొంతన కుదురుతుంది? ఇప్పుడు ఈయన గదే పని చేస్తాం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు 2009లో లేదంటే 2001లో ఎన్టీ రామారావు గారు లేరు, ఆయన రాజకీయం చేస్తలేరు, ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేదు. పోనీ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఊరుతాడు. ఆయన తెలంగాణకి ఎంత బద్ద వ్యతిరేకత లోకానికి తెలుసు. సో నీ చరిత్ర ఏందా అంటే, మన పక్క నుంచే వాడు మంచోడు, మన పక్కనకి వెళ్ళిపోతే వాళ్ళంగా. నీ రాజకీయ చరిత్ర మొత్తం అంతే. ఇప్పుడు నేను ఉన్న మాట చెప్తా ఉన్నా, ఈయన ఇంత పొగుడుతాడు కదా ఎన్టీఆర్ను లేదంటే టీడీపీ పార్టీని భిక్ష పెట్టినని. మరి అంత ప్రేమగాల్లోనివి, అంత నీతిగాల్లోనివి, అంత నికార్స్ అయినవి సిగ్గులేక మరి పార్టీ ఎందుకు మారినవే? ఇంకోటి, ఒకవేళ ఎన్టీ రామారావు గారి ప్రేమ ఉంటే భూమి మీద మనిషి అనేటోడన్నా ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టిందే ఈ దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా పెట్టిన ఆయన పార్టీ. సిగ్గుచేర ఉంటే ఆ పార్టీలో వంతరా మనం? పోనీ నీకు నిజంగా ప్రేమ ఉన్నది అనుకుందాం.
ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలే, ఇది టీడీపీలో జాయిన్ అయినాక. తమరి చరిత్ర ఏంది? నువ్వు ఉన్నది ఉన్నట్టు మారితే అసలు నువ్వు రాజకీయంగా టీడీపీ పార్టీ నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్లో దుంకినావో అప్పుడే నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడొద్దు. ఇంకా శత్రువుతో చేతులు కలిపినట్టు మాడతాడా ఈ జోలి? అన్న నీతి వాక్యాలు చెప్తుండు. కేసీఆర్ను కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతూ నకిలీ నేతలట. మాకు నకిలీ నేతలు పక్కన పెడితే నువ్వు మరి నేను ఒక మంచి ముచ్చట చెప్తా, చాలా డేంజర్ అవుతుంది. కానీ తెలంగాణ 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 అంటున్నావు, మళ్ళీ అల్లుడు ఎడున్నాడు? మన అల్లుడు ఎక్కడా? తెలంగాణ పద తెలియదా? ఏమన్నారా నిన్న మన భీమవరం బుల్లోడా? ఎక్కడ మన అల్లుడు? నీదేది తెలంగాణ పైన ప్రేమ? ఆయన గుంటూరులో చదువుకోవచ్చేంటి కదా, మరి నువ్వు జీతాంత హక్కని ఇచ్చినావు కదా ఆంధ్రాకి. అదే అన్న, ఒకరిని గెలికి మరి తిట్టించుకునేది అంటే ఇదే. ఊకే పండుకున్నట గెలికి రాయేసినట, అది వచ్చి కరిసిందట. ఇప్పుడు గట్టినే ఉన్నది. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళని గెలుపుడు అంటే నువ్వు వాళ్ళ జోలికి పోతే వాళ్ళు వచ్చి 4 గంటలు నిన్ను, నువ్వు 4 పార్టీలు మారిన దొరికాను, టీడీపీని అవమానించి దొరికాను, అన్ని దొరికాను తెలంగాణ ప్రజలకు. అనవసరంగా మాటలు పడతాను తప్ప. మహిళా రిజర్వేషన్లు రాజీవ్ ఎన్టీఆర్ల చదివేట. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కొట్లాడింది, ఆమె జీవితం మొత్తం ప్రయత్నం చేసింది ఉన్నట్టుగా మారితే రాజీవ్ గాంధీ మీద, లేదంటే ఇందిరాగాంధీ, వాళ్ళిద్దరు టర్మ్లు ఈయన రాజకీయం చేసింది. ఈయన రాజకీయం చేసినప్పుడే ఏమంటారు ప్రధానమంత్రులుగా రాజీవ్ గాంధీ కావచ్చు, లేదంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు. వీళ్ళు వాళ్ళని కలుపుతాను, ముడి పెడతాను, శత్రువులని మిత్రులు చేస్తాడు అన్న మాటల్లా. ఇప్పుడు ఈ బాధ ఎవరికి రాకూడదా వాస్తవానికి? అంటే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహుల పార్టీ అన్నట్టు చూపించింది. అంటే లంగలు దొంగలు అన్న భూమి మీద ఉంటే వాడు ఉంటే కాంగ్రెస్లో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలని చెప్పింది. అసలు వాడు వాళ్ళు ఏమంటాడు? ఈ దేశంలో 2 సంవత్సరాలు చీకటి రాజ్యం తెచ్చి రాజ్యాంగాన్ని కూని చేసిన, రాజ్యాంగాన్ని అవమానించిన ఇందిరాగాంధీని, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని పక్కన కలిసినట్టు ఇంకా దయ్యాలని దేవుళ్ళని కలిపినట్టు ఉన్నది. ఎట్లున్నది? దయ్యాలని దేవుళ్ళని ఒకటి చేస్తారని ఎవరైనా భూమి మీద? దయ్యాలని దయ్యాలుగా చూస్తాం, దేవుళ్ళని దేవుళ్ళని చూస్తాం. మరి దయ్యాలు ఎవరు, దేవుళ్ళు ఎవరు మీరు చెప్పండి. మా అన్న చెప్తాడు, మీరు ఇంకా మీకే తెలియాలి. బాబు ప్రణాళికతోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. నాకు అన్న దండం పెడతా, నా నోట్ల బండ బూతులు వస్తాయి. ఇగో చంద్రబాబు నాయుడు కంటే మొదలే ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినా, హైటెక్ సిటీ అయినా, సైబర్ టవర్స్ అయినా మొదలైంది. కాకపోతే ఆడనే ఇటుక పడ్డది, ఈయన వచ్చినాకనే బిల్డింగ్ అయింది. సచ్చినంత కాలం చెప్తారే హైటెక్ సిటీ చంద్రబాబు చేసిండు, హైటెక్ సిటీ ఈ లంగలు అత్తుకోరు ప్రచారం చేసి చంద్రబాబు నేను రాజకీయం చేసిండు ఇన్నేళ్ళు. ఆయన అడుగుజాడల్లో శిష్యుడు నడుస్తాడు. ఇప్పుడు అంతే, గురువు అయిపోయింది, ఇప్పుడు శిష్యుడు అంటాడు. ఇప్పుడు బాబు గారు ఎందుకు వచ్చిరా? ఆయన రాజకీయంగా వ్యతిరేకి, ఇప్పుడు ఆయనకు టీడీపీకి సంబంధం లేదు, ఈయన కాంగ్రెస్ నుండి. మరి బాబు గారి పేరు ఎందుకు వచ్చే? ఇదంతా చెప్పింది ఎన్టీ రామారావు మీద ప్రేమతోని కాదు, చంద్రబాబు మీద ప్రేమతోని. చంద్రబాబు మీద ప్రేమను వెళ్ళగక్కడానికి ఎన్టీ రామారావు జయంతిని వాడుకున్నాడు. అంతే, అవకాశవాది కదా ఎంతైనా కనిపిస్తుంది. అది ఫ్యూచర్ సిటీకి దిగ్గజ కంపెనీలను తీసుకొస్తాడట. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నేతలు నివాళులు అర్పించరు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి, మహానాడు వేదికగా చంద్రబాబు తీర్మానం చేసి చెప్పాల్సి చేయరు. ఇప్పుడు ఆయనకు ఖచ్చితంగా భారతరత్న రావాలని ఆశించడంలో మా తప్పేం లేదు, ఆశించవచ్చు కూడా. ఆయన సేవ చేసినందుకు మేము కూడా సమర్థిస్తున్నాం. అయితే చిన్న ప్రశ్న ఏంటంటే, నిజంగా టీడీపీ పార్టీ భారతరత్న కావాలని చెప్పేసి నిజంగా మనస్ఫూర్తిగా గుండె లోతులకి వెళ్ళి అడుగుతుందా, నోట్లకి వెళ్ళి అడుగుతుందని నా డౌట్ వస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కదా. నేను ఇప్పుడు ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి పచ్చరంగు పార్టీ ముఖ్యమంత్రి అనుకుంటున్నా, 3 రంగుల పార్టీ ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. నేను అనుకోను కూడా ప్రస్తుతానికి. అయితే అంటే వ్యవహార శైలి తెలుస్తుంది కదా, ఇక్కడ వ్యవస్థ, ఆయన మాట్లాడే విధానం, ఆయన చేసే చేతలు, ఆయన చెప్పే విధానం అన్నీ అర్థమైతే ఉన్నాయి తెలంగాణ ప్రజలకు. సో రేవంత్ అన్న దయచేసి నీ అంతులేని ప్రేమను ఇంకేమైనా ఉంటే దాచిపెట్టుకో కడుపులా.
కానీ ప్రజలు నవ్వుకుంటారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రయోజనం అక్కర్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆయన టీడీపీ పార్టీ దాన్ని పొగడడానికి ఎన్టీ రామారావు గారి జయంతిని వాడుకునే దుర్మార్గమైన రాజకీయ ఆలోచనలు పనిచేయి. ఇది నేను చెప్పదలుచుకున్నా. నీ కడుపులో పసుపు ఉంది, బయటికి 3 రంగులు కనిపిస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు, సాక్ష్యం కూడా అవసరం లేదు. ఇంకా ఈ డైలాగులు చేసేపని చూద్దాం. ఇంకా ఎవరో రాసిండు ఈయన, వాస్తవానికి తెలంగాణ పేపర్ ఈయన రాసిండే చూద్దాం. లోడ్ అవుతుందా ఎందుకని డేట్ ఎంత సారీ రేవంత్ అన్న ఈడ కూడా వేసిరుగా. ఇప్పుడు ఆఖరికి V6 పేపర్ వాస్తవం తెలంగాణ పేపర్ అని ఉండే, నరాన రక్తం మొత్తం తెలంగాణ ఉంటుంది ఈ పేపర్లు అనుకున్నా. ఇక మా వాళ్ళు కూడా రాసి చూసుకో, బ్రహ్మాండంగా వేసారు బొమ్మ. ఇందిరమ్మ ఎన్టీఆర్ఏ మా స్కీములకు స్ఫూర్తి. నాడు పక్కా ఇండ్లు 2 కిలోల బియ్యం, 2 పలక కిలో బియ్యం. నేడు ఇందిరమ్మ ఇండ్లు 3 కోట్ల మందికి సన్న బియ్యం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళే వీళ్ళు కంపేర్ చేస్తానంట. 50 రూపాయలకే విద్యుత్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఉచిత విద్యుత్. ఎన్టీఆర్ ఒక కులము ఒక ప్రాంతానికి పరిమితం కాదు, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక. తెలుగు జాతి తెలంగాణ వీకింది, ఇప్పుడు తెలుగు వచ్చింది. నేను అదే చెప్తాను కదా, డిసెంబర్ మీద కూర్చొని గిట్నే వస్తుంది, తెలుగు వస్తుంది, తెలంగాణ పోతుంది, చంద్రబాబు వస్తాడు. కమ్మ అంటే అమ్మతో సమానం అంటారు. ఏం ఎట్లా వస్తాయి? లర్ వస్తుందా? లేదు, ఇక్కడ బరాబరే వస్తుంది. స్క్రీన్ బ్లర్ వస్తుందా? వాయిస్ పర్ఫెక్ట్ వస్తుందా? వాడి విలు బాబు అని ఎంతోమంది తెలంగాణ బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దిరట. ఎవరేమనుకున్నా, కొందరు విమర్శలు చేసినా నేను భయపడను. 3 జాతిరత్నాలు అంబేద్కరు, ఇందిరమ్మ, ఎన్టీఆర్. నాడు చంద్రబాబు హైటెక్ సిటీ, నేడు మా 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ. 2034 దాకా మాదే పాలన. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం వెల్లడి. అంటే ఈ రాష్ట్ర ప్రజలు గద్దెనెక్కిచ్చిర్రు. ఎవరేమనుకున్నా, ఎంత మొత్తుకున్నా, ఏం చేసినా ఇంకా 3 సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రిని కాబట్టి నేను బరాబరుగా టీడీపీ పార్టీ పైనో, ఎన్టీ రామారావు పేరు చెప్పి చంద్రబాబు పైనో నేను నా యొక్క ప్రేమను చూపిస్తా. మీరు ఏమన్నా చేసుకోరు, మీరు మొత్తుకోరు. ఇంకా నాకు 3 ఏళ్ళు టైం ఉంది అంటే పగోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినట్టు అయిపోయింది. ఎట్లనే పగోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఎట్లా రావాలో అట్లే వస్తున్నాయి ముచ్చట్లు. సో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పసుపు రంగు మాటలు కనిపిస్తున్నాయి. ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏమున్నదా? ఇంత బాజాబ్తా చెప్తున్నాయన. ఎవడేమైనా అనుకోరి, ఎవరేమైనా చేసుకోరి, నేను చేసేది నేను చేస్తా, నేను ఇంతే. ఇది మరి అంటాను. మరి ఇక్కడ నెహ్రూ పేరు తీసేసిండు, గాంధీ పేరు తీసేసిండు, ఇంకా చాలా మంది పటేల్ గారి పేరు తీసేసిండు, చాలా మంది కాంగ్రెస్లో దేశం కోసం పనిచేసిన వాళ్ళందరి పేర్లు తీసేసిండు. ఇప్పుడు జాతిరత్నాల కింద అంబేద్కర్ పేరు మాత్రం బరాబర్గా వాడాన్ని సమర్థిస్తున్నా. కాకపోతే నీ నోట్లకే వద్దు. పట్టపగటీలు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తుండగా అంబేద్కర్ జయంతి కూడా చేయకుండా ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో, అంటే ప్రతి సంవత్సరం ఒక పూలమాల చూస్తాను కూడా నీకు మనసొప్పలే. అట్లాంటి కిరాత్కుని నువ్వెట్లా చెప్తావు అంబేద్కర్ పేరు? సో అర్హత అనేది ఒకటి ఉంటుంది కదా రేవంత్ అన్న, ఇంకంతే. ఇంకో ఇక్కడ కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్. ఇప్పుడు నేను చెప్తా రేవంత్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, లేదంటే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితిలో హరీష్ రావు గారి వెనుకంగా ఒకవేళ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు వెనుకంగా తిరిగి ఉండకపోతే, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేరదీసి ఉండకపోతే, ఆనాడు అంటారుగా అలయన్స్లో రేవంత్ రెడ్డి జెడ్పీటీసో ఎమ్మెల్సో కాకపోయింటే ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తు ఏందే? హరీష్ రావు గారు ఎన్నోసార్లు చెప్పారు, మేము అలయన్స్లో నేను గెలిపించినాం, ఇండిపెండెంట్గా అభ్యర్థిని పెట్టకుండా నేను గెలిపించినాం, దొంగనా కొడుకు ఇలా డ్రామాలు వేస్తున్నాం, మా సపోర్ట్తో గెలిచినామని హరీష్ రావు గారు 100 సార్లు చెప్పారు.
నీకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా హరీష్ రావు గారు, లేదంటే కేసీఆర్ గారు, లేదంటే టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ.